ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మరి పిల్లలకి గాజర్ కా హల్వా అలాగే కేకులు కూడా ఇష్టం. ఈ రెండు కలిపే ఈ రెసిపీ అనేది ఎలా చేయాలి, దానివల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి కూడా చెప్తారా? పిల్లలకి సమ్మర్ కి విటమిన్ సి తో పాటు విటమిన్ ఏ కూడా ఎక్కువ కావాలి. ఎందుకంటే చర్మ సంరక్షణకి ఇమ్యూనిటీకి అతి ముఖ్యమైన పాత్ర విటమిన్ ఏ. క్యారెట్ అంటే బీటా కెరోటిన్ బాగా ఎక్కువ ఉంటుంది, ఇమ్యూనిటీకి చాలా మంచిది. దీంతో పాటు పిల్లలకి తేనె ఖర్జూరం వాడితే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. అందుకని డ్రై నట్స్ బాగా వేసి పన్నీర్ వేసి హల్వా లాగా చేసి వాళ్ళకి తినడానికి కేక్ లాగా తయారయ్యేటట్టు స్పెషల్ గా పిల్లలకి క్యారెట్ తో పన్నీర్ తో గాజర్ హల్వా పన్నీర్ కేక్ ఎలా చేయాలో ఇప్పుడు స్పెషల్ గా చూద్దాం. క్యారెట్ పన్నీర్ కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ తురుము 1.5 కప్పు, పన్నీర్ 100 గ్రాములు, ఖర్జూరం ముద్ద 1 కప్పు, నానబెట్టిన జీడిపప్పులు 1/2 కప్పు, తేనె 2 టేబుల్ స్పూన్లు, బాదం స్లైసెస్ 2 టేబుల్ స్పూన్లు, మేగడ 1 టేబుల్ స్పూన్, యాలక్ పొడి కొద్దిగా. ముందుగా ఒక పాత్ర తీసుకుని పొయ్యి మీద పెట్టి డ్రై నట్స్ ని వేపించడానికి కొద్దిగా మేగడ వేసేసాం. ఆ మేగడలో బాదము చిలికలు, అట్లాగే క్యారెట్ తురుము, ఈ రెండింటిని సన్న సెక్క మీద కదుపుకుంటూ 8-10 నిమిషాల సేపు వేగనివ్వాలి. వేగేసరికి క్యారెట్ రంగు అట్లా మారుతుంది. కొద్దిగా అట్లా ఉడికిన తర్వాత అందులో నల్ల ఖర్జూరాన్ని గింజలు తీసేసి పేస్ట్ చేసుకున్న ఖర్జూరం ముద్దని ఈ క్యారెట్ తురుములో వేసేసి మనం మెల్లగా కదుపుకుంటూ వేడి చేస్తాం. ఆ వేడికి ఖర్జూరం ముద్ద కరుగుతుంది, జిగురు వస్తుంది. ఇందులో సువాసన కోసం యాలకు పొడిని కూడా వేసేస్తాం. ఇలా క్యారెట్ తురుమంతా కూడా ఖర్జూరం తీపిలో ఉడికిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో జీడిపప్పు ముక్కలు, తేనె, ఈ రెండింటిని మూత వేసి ఒక మెత్తగా నలిగేటట్టు తిప్పాలి. జీడిపప్పు పేస్ట్ అట్లా చేసుకున్న తర్వాత అందులో పన్నీర్ని చిదిమేసేసి ఈ జీడిపప్పు పేస్ట్ లో వేసేసి మెత్తగా మిక్సీ వేసేసి పేస్ట్ లా చేసుకోవాలి. క్రీమ్ లాగా వస్తుంది అనమాట. కేక్ తయారు చేయడానికి మన ఇంట్లో ఉండే గుంట ట్రే లాంటిది ఒకటి తీసుకుని అందులో క్యారెట్ హల్వా ఏదైతే చేసామో అది అడుగున వేసేసి స్పూన్ తో అట్లా ప్రెస్ చేస్తే చక్కగా దగ్గరగా కలుస్తుంది. పన్నీర్ జీడిపప్పు క్రీమ్ దానిపైన వేసేసి స్పూన్ తో అట్లా సర్దేయాలి. ఆ తర్వాత పైన క్యారెట్ తురుము ఇట్లా గార్నిషింగ్ చేసేస్తాం. దానిపైన పిస్తా ముక్కలు, గులాబీ రేకులు కొద్దిగా అట్లా చల్లేస్తాం. కొద్దిగా చల్లారిన తర్వాత మనకు కావాల్సిన షేప్ లో కేక్ ముక్కల్ని అట్లా కట్ చేసుకుంటాం. చూసారు కదండి, ఎంత రుచికరంగా ఉండే ఈ గాజర్ పన్నీర్ కేక్ ని తయారు చేసుకునే విధానం ఏంటో. మరి ఇలాంటి మరెన్నో రెసిపీస్ ని పిల్లలకి ఆరోగ్యవంతంగా తయారు చేయాలనుకుంటున్నారా? డాక్టర్ గారు, మరి రక్షణ వ్యవస్థ అన్నది సమ్మర్ లో పెరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇప్పుడు తగ్గడం కూడా మొదలవుతుంది సమ్మర్ ఎండింగ్ వచ్చేసరికి. మరి రక్షణ వ్యవస్థను మెరుగుపరచుకోవడానికి ఎలాంటి హెల్త్ పనికి వస్తుందో ఒకసారి చెప్తారా? అందరి ఇళ్లలో అల్లం ఉంటుంది, పుదీనా కూడా అందరు కుండీల్లో కాస్త పెట్టుకుంటున్నారు, లేదా మార్కెట్ లో కూడా మంచిగా ఫ్రెష్ గా దొరుకుతుంది. చిన్న అల్లం ముక్క బాగా నూరేసేయాలి. అంత పుదీనా తీసుకుని ఈ 2 నీళ్ళల్లో వేసేసి బాగా మరిగించాలి. మరిగిన తర్వాత వడకట్టేసేసి ఆ డికాక్షన్ లాంటి దాన్ని తీసుకుని అందులో తేనె, నిమ్మరసం వేసుకుని ఈ సమ్మర్ లో కనుక 1 కప్పు అటు పిల్లలైనా ముసలివారైనా పెద్దవారైనా త్రాగితే ఇమ్యూనిటీ బూస్టింగ్ కి ఇది బాగా పనికొస్తుంది. అల్లంలో జింజరాల్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి, ఇవి ఇమ్యూనిటీ బూస్టింగ్ కి బాగా పనికొస్తాయి అన్నమాట. అట్లాగే పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అందుకని యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి సమ్మర్ లో మన సిక్ అవ్వకుండా బాగా రక్షిస్తాయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. తెలవారే కలలే కలగలవాలన్నా జత కుదరదు. ఏమైంది రూపా, ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు? రాజు కనిపించినప్పుడు ఎప్పటికైనా నా కోసం వస్తాడని ఆనందంగా ఎదురు చూసేదాన్ని. కానీ ఇప్పుడు రాజు ఎదురుగా ఉన్నా నాకు దక్కుతాడనే నమ్మకం కోల్పోతున్నట్టుంది పిన్ని. భయమేస్తుంది పిన్ని. బాధపడకు రూపా, ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రతి అమ్మాయి సీతమ్మ వారిని ఆదర్శంగా తీసుకోవాలి. సీతమ్మ వారు 14 ఏళ్ల పాటు వనవాసంలో గడిపింది.
4 ఏళ్లకే నాకు ప్రాణం పోతున్నట్టుంది పిన్ని. సీతమ్మ వారు 14 ఏళ్ళు ఎలా ఉంది పిన్ని? రాముడి మీద నమ్మకం సీతమ్మని 14 ఏళ్ల పాటు అడవిలో ఉండేలా చేసింది. మరి నీ రాజు మీద నీకు నమ్మకం ఉంటే ధైర్యంగా ఉండి చూడు రూపా. పైకిలేమ్మా. రేపు శ్రీరామనవమి. రామాలయానికి వెళ్లి సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటే మీ వివాహ బంధం కూడా బలపడుతుంది. అలాగే పిన్ని, వెళ్తాను. సమయం చూసి బావగారికి రాజు గురించి చెప్పాలి. బావగారు నీ గురించి ఆలోచించైనా ఒప్పుకుంటారేమో చూద్దాం. ఈ ఇంట్లో ఆ రాజుగాడు వాడి ఫ్యామిలీ గురించి మాట్లాడొద్దని షరతులు పెట్టినా కూడా నా తమ్ముడు మాట కాదని మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారు. మీరిలాంటి ప్రయత్నాలు మానుకోకపోతే నా తమ్ముడికి చెప్పాల్సి వస్తుంది. జాగ్రత్త. పద దీపక్. రేపు గుడికెళ్ళినప్పుడు నా వివాహ బంధం బలపడాలి అని మొక్కుకోవడంతో పాటు ఈ గయ్యాలత్త బుద్ధి మారాలని కూడా ఆ దేవుని మొక్కుకోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్పు, ఇప్పుడు నిర్ణయం నీదే. నువ్వు వెళ్ళిపోతావా, నన్ను వెళ్ళిపోమంటావా? ఫంక్షన్లో లేకుండా నేను వెళ్ళిపోతే నువ్వు సంతోషంగా సీమంతం చేసుకుంటావా? నీ మీద గెలిచాను, నువ్వు కోరుకున్న ఆనందం నీకు దక్కకుండా చేశాను, నా సీమంతాన్ని నీకు కళ్ళారా చూసే అదృష్టం లేకుండా చేశాను అన్నదే నాకు పెద్ద సంతోషం. సరే, అయితే ఈ ఫంక్షన్ అయ్యేంత వరకు నేను నీకు కనిపించాను. మళ్ళీ చెప్పు, మళ్ళీ చెప్పు. నేనిప్పుడే వెళ్ళిపోతున్నాను. శభాష్. మరి ఎందుకు ఆలస్యం? అవతల ఫంక్షన్కి టైం అవుతుంది. నేను ఇంకా రెడీ అవ్వాలి. ప్లీజ్ బయలుదేరు. నీ వీక్నెస్ నాకు తెలుసే. అందుకే ఈ ఫంక్షన్ చేసుకోను అని అందరి ముందు చెప్పేస్తాను. వాళ్ళు బయటికి గంటేస్తే పోతాను అని బెదిరించినట్టు నటించా. నమ్మేశావుగా. కాపురాన్ని
పాడు చేసుకుని రోడ్డు మీద పడడానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? పిచ్చిదానా? ఈ ఫంక్షన్ అయిన తర్వాత చూడు నీ మెడకు ఎలాంటి ఉరితాడు బిగిస్తానో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొన్ని రోజులు కాదు, శాశ్వతంగా ఆగాలి. ఎన్ని రోజులు ఆగినా ఎప్పటికైనా ఈ బాధ్యతల్ని పున్నమికి అప్పగించాల్సిందే కదా పృథ్వీ. అదేదో ఇప్పుడే అప్పగించేస్తే ఒక పని అయిపోతుంది. ఇప్పటికిప్పుడు చెయ్యాలన్నా లాయర్ ఉండాలి కదా పెద్దమ్మా. అత్తయ్య గారు, అసలు ఇలా జరగడం ఆ దేవుడు కూడా ఇష్టం లేదనుకుంటా. అందుకే లాయర్ చావు రూపంలో తెలియజేశారనుకుంటా. నానమ్మా, వైదికమ్మ గారు చెప్పింది కూడా నిజమే అనిపిస్తుంది. ఇంకా ఎలాంటి అవాంతరాలు ఎదురవుతాయేమో అని భయంగా ఉంది. ఇప్పుడు వద్దులే నానమ్మా. పున్నమి, అక్కడెక్కడో జరిగిన రోడ్డు ప్రమాదానికి ఇక్కడ జరగాల్సిన కార్యక్రమానికి సంబంధం లేదు. పంతులు గారు చెప్పిన దాని ప్రకారం నీ జాతకంలో తప్పులేదు కదా. నేననుకున్న కార్యక్రమం ఇప్పుడే జరిగి తీరాలి. మన కోసం వస్తూ రోడ్డు ప్రమాదానికి గురైన ఆ లాయర్ కుటుంబానికి మనమే బాధ్యులం. మనమే ఆదుకుందాం. పవర్ ఆఫ్ అటార్నీ నీ చేతిలోకి రాగానే మొట్టమొదట నువ్వు చేయాల్సిన పని ఆ లాయర్ కుటుంబానికి అవసరమైన ఆర్థిక సాయం చేయటం. ఇప్పటికిప్పుడు అంటే లాయర్ దొరకడం కష్టం పెద్దమ్మా. ఎందుకంటే తోటి లాయర్ రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు కదా. లాయర్లందరూ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళుంటారు కదా. లాయర్లు రావడం కష్టం పెద్దమ్మా. అమ్మా, మన పృథ్వీ లాయరే కదా. అవును కదా, ఇంట్లోనే లాయర్ని పెట్టుకుని బయట ఎవరినో ప్రయత్నిస్తున్నాం. పృథ్వీ, పవర్ ఆఫ్ అటార్నీ పున్నమికి అప్పగించే కార్యక్రమానికి ఏర్పాట్లు చేయి. అలాగే రాజమాత, పేపర్స్ రెడీ చేస్తాను. త్వరగా వెళ్ళు. ఇక లాభం లేదు. వాళ్ళకి వీళ్ళకి చెక్ పెట్టడం కాదు, పున్నమికే చెక్ పెట్టాలి. అనుకున్న ప్లాన్ ప్రకారం పున్నమిని లేపేస్తాను. దాసు పున్నమిని చంపి తీరాలి. దాసు, చెప్పండి సార్. నేను ఇక్కడే ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో ఆ పున్నమి చావాలి. అలాగే సార్, మీరేం కంగారు పడకండి. ఈరోజు పున్నమి చేస్తుంది. పున్నమి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఒక్క నిమిషం భవానీ గారు. డాక్యుమెంట్ కనిపించలేదు అన్నాం కానీ పోయిందని చెప్పలేదు కదా. 5 minutes నేను తీసుకొస్తాను అఖిలాండేశ్వరి గారు. బంధుత్వం కలుపుకుందామని ఇంత దూరం వచ్చాం. ఇంకో 2 అడుగులు వేయడానికి మాకేం అభ్యంతరం లేదు. ఎలా అయినా తీసుకొస్తామంటున్నారు. ఇప్పటికిప్పుడు దొంగ డాక్యుమెంట్స్ ని సృష్టించి వాళ్ళని మోసం చేస్తారా ఏంటి?
ఈ గొడవల మధ్యలో నా కూతురు బ్రతుకు ఎక్కడ నలిగిపోతుందో ఏమోనని భయంగా ఉండదు. ఏం చేస్తున్నారు వీళ్ళిద్దరూ? ఏం చేస్తున్నారు? ఈ చేతిలో ఉన్న పేపర్స్ ఏంటి? ఇంతసేపు ఆ తలుపు సందుల నుంచి చూస్తున్నావు కదా, కనిపించలేదా? మీరు చేసేవి చూడటం తప్ప నాకేం వేరే పనిలేదనుకుంటున్నారా? నేనేం చూడలేదు. చూడలేదంట. కళ్ళకు కట్టినట్టు చూపించు జగదాత్రి. ఇవి ఒరిజినల్ డాక్యుమెంట్స్. అక్కడ కనిపించకుండా పోయింది డూప్లికేట్ డాక్యుమెంట్స్. ఏ నిషి అర్థం కాలేదా? ఆహా, ఒకసారి అది చూడు. ఏం జగదాత్రి నువ్వు చెప్పేది? డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఇక్కడ పెట్టి ఒరిజినల్ వేరే చోట దాద్దామా? అవును దినా, నాకెందుకో ఈ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఉంటే సేఫ్ కాదేమో అనిపిస్తుంది. ఈ డాక్యుమెంట్స్ లేకుంటే రేపు ఆ భవానీ గారు పెద్ద గొడవ చేస్తారు. ఎంగేజ్మెంట్ ఆపేస్తారు. నిజంగా ఈ డాక్యుమెంట్స్ ని ఎవరైనా తీసేసినా కూడా మనం కాసేపు సైలెంట్ గానే ఉందాం. అప్పుడు ఎవరి బుద్ధేంటో మనకి క్లారిటీ వస్తుంది. సరే జగదాత్రి. ఈ డూప్లికేట్ ఇక్కడ పెడుతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వాళ్ళ అంతం చూడాల్సిన నువ్వు నన్ను ఈ స్థితిలో కూర్చోబెట్టావు. ఎందుకు నాకు ఇలాంటి పరీక్షలు పెడుతున్నావు? నీకు పరీక్షలు పెట్టింది ఆ అమ్మవారు కాదవని, ఈ నిహారిక. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? పలు కాకుండా నా ప్రాణం అడ్డం పెట్టి కాపాడుకున్నాను. ఇప్పుడు సౌమ్యని విడిపించుకోవడం కోసం నేనే నిన్ను దొంగల దగ్గరికి తీసుకుని వెళ్లే పరిస్థితి వచ్చేలా ఉంది. చెయ్యకూడని పెద్ద తప్పు చేసి ఇంటి నుంచి బయట అడుగు పెడితే తిరిగి ఇంట్లో అడుగు పెట్టే అవకాశం నాకిక జన్మకి ఉండదు. నా అత్తమామలు జీవితంలో నన్ను క్షమించరు. నాకు మరో దారి దిక్కు తోచక నేను తీసుకోకూడని నిర్ణయం తీసుకుంటే గనక నన్ను క్షమిస్తావో శిక్షిస్తావో నీ ఇష్టం. అలా కాకుండా
నా మీద దయ చూపించి మా సౌమ్యని రక్షిస్తావో అంతా నీ చేతుల్లోనే ఉంది, నీ చేతుల్లోనే ఉందమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరది నాలాగా ముసుగు వేసుకొని అమర్ని పెళ్లి చేసుకోవాలని చూస్తున్నది ఎవరు? ఎవరు? లేదు 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 లేదు, నేను నేను పెళ్ళి ఆపాలి, పెళ్ళి ఆపాలి. ఎలా ఆపాలి? ఎలా ఆపాలి? అమ్మా, సమయం అయిపోతుంది, అమ్మాయిని తీసుకురండి. అదిగో వచ్చేస్తుంది పంతులు గారు. ఇద్దరిని కలుపుటకు ఎంత ఆట ఆడితివి జగన్నాథ. ఇటువంటి పెళ్లి ఇంతకు మునుపు చూడలేదు, భవిష్యత్తులో చూడబోము. తన భర్త చేసుకొనబోవు రెండవ వివాహము మరల తనతోనే జరుగుచున్నది. దేవతలకు సైతము దక్కని ఈ అదృష్టం ఈ బాలికకు దక్కుచున్నది. మహ్యన్నమంతాం ప్రతిశస్త్రస్త్రస్త్వయాధ్యక్షేణ వృతనాజేమ మమ దేవా విహవేశం తు సర్వైంద్రావంతో మరుతో విష్ణురగ్ని మమాంతరిక్షమరుగోపమస్తు మహ్యం వాతపవతాం కామే అస్మిన్ను మై దేవా. జగన్నాథ, చెడుపై మంచి గెలుచుటకు నీ ఒక్కొక్క యుగమున ఒక్కొక్క అవతారం ఎత్తితివి. స్వార్థముపై ప్రేమను గెలిపించుటకు ఈ బాలికతో ఈ అవతారం ఎత్తించితివా? అమ్మా, కాళ్ళు కడిగి కన్యాదానం చేయడానికి అమ్మాయి తల్లిదండ్రులను పిలవండి. పంతులు గారు, ఆ అమ్మాయికి తన... అయ్యో, అదేం మాట్రా, అమ్మాయి తల్లిదండ్రులు ఇక్కడే ఉన్నారు. అదిగో వీరే. నేనా? అవునన్నయ్య గారు, అమ్మాయికి తండ్రి వరుసే అవుతారు కదా, వెళ్ళండి. అది కాదండి, అది బాబుగారికి. అమర్కి మీ మీద ఎందుకు కోపం ఉంటుంది? అవన్నీ పక్కన పెట్టండి. అమ్మాయికి తండ్రిని అనుకుని మీరు రండి. రండి రండి రండి, కూర్చోండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబు, కాళ్ళు ఆ పల్లెల్లో పెట్టండి. నమోస్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపస్య వరస్య. ఈ మనోహరితోనే గేమ్స్ ఆడే అమర్ని పెళ్లి చేసుకోవాలని చూస్తుండ నువ్వు ఎవరినైనా సరే వదలను, చంపేస్తా.
నమోస్మరంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి యుగధారిణే నమః. శ్రీ లక్ష్మీనారాయణ స్వరూపస్య వరస్య. మిస్ అమ్మ పెళ్లి నా తండ్రి చేతుల మీదుగా జరగలేదని బాధపడుతూ ఉంటే మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి నేను చేస్తుంది కరెక్ట్ అని నాకు చెప్పావు స్వామి. అయ్యా, మీరు పెళ్లి కుమార్తె చేపట్టుకుని అబ్బాయి చేతిలో అప్పు చెప్పండి. బాబు, నేను చెప్పినట్టు చెప్పండి. ధర్మేచ చెప్పండి బాబు. ధర్మేచ ధర్మేచ అర్థేచ అర్ధేచ కామేచ కామేచ నాతి చరామి నాతిచరామి. అమ్మా, నేను చెప్పినట్టు చెప్పండి మీరు. కార్యేషు దాసి కార్యేషు దాసి కరణేషు మంత్రి కరణేషు మంత్రి భోజ్యేషు మాత భోజ్యేషు మాత శయనేషు రంభ సైనేషు రంభ క్షమయా ధరిత్రి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైరుతాం దాస్యాం విష్ణువేతుభ్యం బ్రహ్మలోకజిగీషయా. భజంత్రేడు భజంత్రేడు. జీలకర్ర బెల్లం తీసుకోను ఆయన. అమ్మ, మీరు కూడా తీసుకోండి. ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతేంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం సుముహూర్తే సావధానే శుభలగ్నే సావధానే శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన సావధానే. పాణిగ్రహణ ముహూర్త శుభముహూర్తో అస్తు. No, no. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి దమయంతి గొడవ? నీ మనవడికి ఈ ఇంట్లో స్వేచ్ఛగా బ్రతికే హక్కు లేదా అమ్మా? ఈ ఇంటి వారసుడికి ఏ అధికారాలు లేవా? అప్పుడే ఇది తన కొడుకు ఈ ఇంటికి వారసుడు అనుకుంటోందా అని ఎవరన్నారు? నీ పెళ్ళాము పిల్లలు అంటున్నారన్నయ్య. నా కొడుకుని అన్యాయంగా కొట్టి వాడి చేతుల్లోంచి చాక్లెట్స్ లాక్కుంటున్నారు. అవి మా చాక్లెట్స్ డాడీ. అవి మాకు నానమ్మ కొనిచ్చింది. అంటే నీ కొడుకు పిల్లలకి కొనిచ్చావా అమ్మా? నా కొడుకు తీసుకురాలేదా? గుడికెళ్ళి తిరిగొస్తుంటే దారిలో అడిగారని కొనిచ్చాను దమయంతి. దీనికి గొడవెందుకు? నలుగురు పిల్లల్ని సమానంగా పంచుకోమని చెప్పుండొచ్చు కదా. ముందు నువ్వు సమానం చూపించమ్మా. నీ ముగ్గురు కొడుకుల్ని ఒకలాగా నన్ను ఒకలాగా చూడొద్దు. అమ్మ ఎప్పుడు అలాంటి భేదభావం చూపించదు దమయంతి. అందరినీ సమానంగా చూస్తుంది. అప్పుడు నేను ఈ ఇంట్లోనే కదా పెరగాల్సింది. పిన్ని వాళ్ళ ఇంట్లో ఎందుకున్నాను? అమ్మ పిన్నికిచ్చిన మాట కోసం నువ్వు ఆ ఇంట్లో పెరిగావు. ఇన్నాళ్ళు మీరు ఈ ఇంట్లో సుఖాలు అనుభవించారు, ఆ ఇంట్లో నేను కష్టాలు అనుభవించాను. ఇప్పుడు నా పిల్లలు కూడా అవే బాధలు పడాలా? అక్క, ఈ ఇంట్లో నీకేం తక్కువైందక్క? తక్కువ కాకూడదనేరా నా బాధ అంతా. ఇన్నాళ్ళు పేదరికంలో ఉండొచ్చాం కదా, ఏం పెట్టినా తింటారు, ఏదన్నా పడతారు అని వదిలి అనుకుంటున్నారు. నన్ను నా పిల్లల్ని తక్కువ చేస్తున్నారు.
మేమెప్పుడూ అలా అనుకోలేదు దమయంతి. మరిప్పుడు జరిగింది ఏంటోదినా? నీ పిల్లల ముందు నా కొడుకును అవమానిస్తారా? కిట్టుగాడు కూడా ఏంటి వారసుడే కదా, అన్నిట్లో వీడికి హక్కుంటుంది కదా. చాక్లెట్స్ గురించి ఇంత గొడవెందుకు దమయంతి? ఈ రోజు చాక్లెట్లు, రేపు ఇంకొకటి. నా కొడుక్కి అన్యాయం జరుగుతుంది కదా. ఇప్పుడు ఏమంత అన్యాయం జరిగిందని అంతగా అరుస్తున్నావు? చీటికి మాటికి గొడవేనా? కాసేపు కూడా ప్రశాంతంగా ఉండవా? ఇదిగో, నా విషయంలో నువ్వు వేలు పెట్టకత్తా. నీ పన్ను చూసుకో. నేను నీకంటే పెద్దదాన్ని, కాస్త గౌరవంగా మాట్లాడవే. మీరు మమ్మల్ని గౌరవించరు గాని మేము మాత్రం మిమ్మల్ని గౌరవించాలి. అసలు ఈ నా కొడుక్కి బుద్ధి లేదు. ఏదవా అమ్మా, ఆ పాడు చాక్లెట్లు తినకపోతే చచ్చిపోతావా? బుద్ధి లేదురా నీకు? బుద్ధి లేదా? సిగ్గులేదా? వద్దు, కొట్టకల. బుద్ధి లేదు నీకు? ఏం చేస్తున్నావు? కొట్టకమ్మా. అమ్మా, చెప్పాలరా నీకు? దమయంతి, అరే దమయంతి, పిల్లని కొట్టకు దమయంతి. ఏ, నా కొడుకును కొట్టుకునే స్వేచ్ఛ కూడా నాకు లేదా? ఇదిగా తీసేసుకోండి మీ పిల్లల చాక్లెట్లు. ఏంటి మమ్మీ ఇది? ఇల్లరా కిట్టు, రారా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చారు, మీ అందరికీ నా భార్యగా కనిపిస్తుందేమో, నాకు మాత్రం నా కళ్ళని నాశనం చేసిన రాక్షసిగానే కనిపిస్తుంది. మనిషి మనిషితో కలిసి బతకాలనుకుంటాడు కానీ రాక్షసితో కాదత్తయ్య. పెద్దవాళ్ళు మీ అందరి మాట కాదనలేక, మిమ్మల్ని బాధ పెట్టలేక నాలో నేను అనుభవిస్తున్న నరకం నాకు మాత్రమే తెలుసు అత్తయ్య, నాకు మాత్రమే తెలుసు. నా వల్ల కాదత్తయ్య చారుతో కలిసి బతకడం, నా వల్ల కాదు. బతకాలి సీనయ్య. నువ్వు నేను కోరుకున్నట్టు జీవితం ఉండదు. పైన ఒకడుంటాడు, వాడు రాత రాసేసి అమ్మ కడుపులోకి విసిరేస్తాడు. ఆ రాతే మన బతుకు. అలాగే బతకాలి. ఏటికి ఎదురీతొచ్చు కాని రాతకి ఎదురీదలేవు. అందుకే నీ మనసు మార్చుకో. పరిస్థితుల్ని అర్థం చేసుకొని చారుతో ఆనందంగా బతకటానికి ప్రయత్నించు. ఎలా అత్తయ్య? ఆద్య నా మనసులో ఉంటే చారుతో ఎలా బతకాలి? సీనయ్య, అమెరికా నుంచి ఆచ వచ్చే వరకు నీ మనసులో ఆచ ఎక్కడుంది? వయస్సు మారే కొద్దీ మనసులో మనుషులు మారిపోతూ ఉంటారు. పరిస్థితుల్ని బట్టి మనమే కొంతమందిని మనసులో నుంచి బలవంతంగానైనా బయటికి పంపించాలి. తప్పదు. వద్దు, ఇంకా నాకేం చెప్పొద్దు. ఇన్నేళ్ల కాపురంలో నా భర్తని కూడా నా కోసం ఇది చెయ్యండి అని నేనేం అడగలేదు. చిన్నవాడివైనా నిన్నడుగుతున్నాను. చారుని కాదని ఆద్య కోసం ఇలాంటి పనులు చేసి నా కూతురు కనీసం నా కళ్ళెదురుగా ఉండే ఈ అదృష్టానికి నన్ను దూరం చెయ్యొద్దు.
నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నా కోసం ఈ ఒక్క సాయం చేయి. అత్తయ్య అత్తయ్య జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడంట. నేను అనుమతిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటాడంట. నా అనుమతి కోసం వచ్చాడు. ఆ అబ్బాయి అంత ధైర్యంగా నా దగ్గరికి వచ్చి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పాడు అంటే ఆ అబ్బాయి మాత్రమే నిన్ను ప్రేమిస్తున్నాడా, లేక నువ్వు కూడా? చెప్పు రామా, నీ మనసులో ఆలోచన కూడా నిర్భయంగా చెప్పు. నాన్న, అది ఈ విషయం అన్నయ్యకి తెలిస్తే చచ్చిపోతాడు. ఈ ఒక్కసారికి నా తప్పుని క్షమించు బాబాయ్. ఈ విషయం నాన్నకి చెప్పొద్దు. ఇంకెప్పుడు నేను ఇలాంటి మంచి పనులు చేయను. మీరు ఎలా చెబితే అలా వింటాను. రామా, నాన్నగారు అడుగుతున్నారు కదా, మాట్లాడు. నువ్వాగు జానకి, నువ్వు చెప్పమ్మా. ధైర్యంగా చెప్పు. ఆయన మీద నాకు ఎలాంటి ప్రేమ లేదు నాన్న. నేను మీరు ఖాయం చేసిన సంబంధమే చేసుకుంటాను. నాకు తెలుసమ్మా, నీ గురించి వచ్చి అడిగాడు కాబట్టి నీ ఆలోచన ఏంటో తెలుసుకుందామని నిన్నడిగాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కంపెనీకి ప్రాజెక్ట్ రావడం మంచిదే ఆర్య, కానీ దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా చేసింది నువ్వు. అది నీ కష్టం. ఆ గుర్తింపు నీకే రావాలి కదా. ఇప్పుడు గుర్తింపు క్రెడిట్ ముఖ్యం కాదు అజయ్. మన పరువు నిలబడాలి అంటే ఈ ప్రాజెక్ట్ ఓకే అవ్వాలి. దానికోసం ఒక మెట్టు దిగడంలో తప్పులేదు. మీరా, నా ఈగోని దాటి నన్ను నేను తగ్గించుకోనని నీకు తెలుసు కదా. క్రెడిట్ అనేది మనం కోరుకుంటే వచ్చేది కాదండి, మనం చేసే పనుల వల్ల దక్కేది. దాని గురించి ఆరాటపడకూడదు. మనం చేసిన ప్రయత్నానికి మంచి ప్రతిఫలం వచ్చింది, దానికి సంతోషించాలి. ఆర్య,
నీ కష్టాన్ని దోచుకున్నా ఊరుకున్నావు. ఇప్పుడు నీ పేరును వాడుకుని ఎదుగుతున్నా సహిస్తున్నావు. అసలు ఇంత పేషెన్స్ ఆ దేవుడు నీకు ఎలా ఇచ్చాడో నిజంగా నాకు అర్థం కావట్లేదు ఆర్య. అజయ్, కాస్త పేషెన్స్ గా విను. ఇప్పుడు ఆర్యవర్ధన్ వచ్చి అటెండ్ అవుతాడు అంతే, కానీ ప్రాజెక్ట్ డీల్ క్రెడిట్ అయితే నీకే దక్కుతుంది. జస్ట్ ఆర్యవర్ధన్ గారి పేరుని వాడుకున్నట్టే ఆర్యవర్ధన్ గారి ప్రెసెన్స్ ని వాడుకుంటామంతే. ఇది నీకోసమే అజయ్. నో మీరా, నా కోసమైనా సరే నేను తగ్గను. 10 మందికి మంచి జరుగుతుందంటే మనం ఒక మెట్టు దిగడంలో తప్పేం లేదండి. ఓకే అజయ్, నువ్వు అడగకపోతే పర్వాలేదు. మీ అమ్మగారిని పంపించి రిక్వెస్ట్ చేద్దాం. తనడిగితే షూర్గా వస్తారు. ఏమంటావు? ఏంటి, నేను వెళ్ళి మీ తరఫున సహాయం అడగాల? అవునత్తయ్య. ఎందుకు మీరా? ఇది కష్టపడి తన తెలివితో అజయ్ తెచ్చుకున్న ప్రాజెక్టు కదా. తను తలుచుకుంటే వాళ్ళని డీల్ చేయడం పెద్ద కష్టం కాదేమో. లేదత్తయ్య, మాకంటే ముందే ఆర్యసర్ వాళ్ళతో డీల్ చేశారు. వాళ్ళ ప్రాజెక్ట్ కోసం వచ్చింది కూడా ఆర్యసర్ కోసమే. డీల్లోకి కావాలన్నా, ప్రాజెక్ట్ మన చేతికి రావాలన్నా ఆర్యసర్ వాళ్ళ ముందు ప్రెజెంట్ అయితేనే అన్నీ జరిగిపోతాయి. ఇవన్నీ జరగాలి అంటే మీ వల్లే అవుతుంది. మీ మాటతో పెద్ద కొడుకు నొప్పిస్తే అదే మాట చిన్న కొడుకు జీవితాన్ని నిలబెడుతుంది. ఇందులో ఏ మోసం లేదు, స్వార్థం అంతకన్నా లేదు. రాజనందిని టెక్స్టైల్స్ నిలబెట్టాలనేదే మీ కొడుకు ఉద్దేశం. అర్థం చేసుకుని ఆలోచించి డెసిషన్ తొందరగా తీసుకోండి అత్తయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మంట 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 మంట! అమ్మో అక్కయ్య, కాపాడక్కయ్య, తప్పైపోయింది. ఇంకెప్పుడు చెయ్యం. మీరెంత బ్రతిమాలినా క్షమించే ప్రసక్తే లేదు. బయటపడేయండి వీళ్ళని, ఆ పాములే చూసుకుంటా. ఆగండి, పాముల వరకు అక్కర్లేదు. చేసిన పాపాలకి ఇక్కడే మూల్యం చెల్లిస్తారు. మంట! స్వామీజీ, అదిలా ఇవ్వండి. అత్తయ్య, అబ్బా మంట! ఎందుకు బుజ్జమ్మ గారు వీళ్ళని కాపాడారు? తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ తప్పును తెలుసుకున్నప్పుడు క్షమించటం మన ధర్మం. ఇంక వాళ్ళ పాపాన వాళ్లే పోతారు. లేదక్కయ్, నువ్వు మాకు పునర్జన్మనిచ్చావు. ఇంకా మారకుండా ఉంటామా? మాకు బుద్ధొచ్చిందక్కయ్. అవునత్తయ్య, ఇంకెప్పుడు అమ్మవారి నగల జోలికి మేం రాము. ఏ ఊరికి మే కీడు తలపెట్టము. బుద్ధిగా బతుకుతాం. బుద్ధిగా బ్రతుకుతారా? మిమ్మల్ని మేం నమ్మాలా?
అమ్మా, వీళ్ళని కాపాడడం తప్పు. అలాగే వదిలేయాల్సిందే. అరవింద, అమ్మవారి సన్నిధిలో ఒకరి ప్రాణాలు పోతుంటే చూస్తూ ఉండటం కరెక్ట్ కాదు. అది ఒక కారణమే. లేదక్కయ్, నువ్విచ్చిన ఈ పునర్జన్మకి సార్థకత చూపిస్తాం. ఇక నుంచి మనుషులుగా బతుకుతాం. సాటి మనుషుల్ని కూడా మనుషులుగా చూస్తాం. చూడండి, అది చూస్తాం. అదే చూపిస్తాం అక్షరమ్మ. ఇక మీ మేలు మర్చిపోలేం అక్కయ్. వస్తాం. బుజ్జమ్మ గారు, ఆరతి తీసుకోండి. ఇంక మేం బయలుదేరతాము. అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించాం కాబట్టి ఇక మన ఊరికేమీ కాదు. అందరూ సంతోషంగా ఉండండి. ఏ సమస్య వచ్చినా మాకు చెప్పండి. అలాగే బుజ్జమ్మ గారు. ఈ సంతోషం నువ్విచ్చిందే తల్లి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదిగో లప్ప, నువ్వు అడిగావని వంట చేయడానికి ఒప్పుకున్నాను. ఇల్లంతా ఇక్కడే ఉంటే మాత్రం నేను వంట చేయను. సరే, మేమంతా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. కానీ కూరల సంగతి ఏంటి? వాటి కోసమే ఎదురు చూస్తా ఉన్నాను. ఎదురు చూడడం ఏంటి? అదే మొదలెడదామా అని చూస్తున్నానంటున్నా. ఇదిగో, మీరందరూ వెళ్ళి తినే బలకాడ కూకోండి. నేను లటుక్కున చేసేసి పుట్టుక్కున తీసుకొస్తాను. ఎల్లండి. మీరు చూస్తే ఆ క్రాంతిని బయట పెడతానన్నారు. అది చూస్తే భలే మేనేజ్ చేసేస్తుంది. ఎంత మేనేజ్ చేసినా దానికి వంట రాదన్నది నిజం. అది వండి ఆకారం తేల్చగలదేమో గాని రుచి తేల్చలేదు కదా. అప్పుడు పూజకి తెలిసిపోద్ది. క్రాంతి, ఏమండి తెచ్చేసారా? తీసుకొచ్చా. మీకోసమే చూస్తున్నా. ఇదిగో తీసుకో క్రాంతి. ఓకే, మీరు ఎటు నుంచి వచ్చండి. చాలు. ఇదిగో, మీ అందరికి నాన్ వెజ్, మా పూజ తప్పకి మాత్రం వెజ్. ఇంత తక్కువ టైంలో ఇన్ని వంటలు ఎలా చేసావు? చెప్పాను కదా, నేను అనుకుంటే సిటికలో చేసేస్తాను. తిని చెప్పండి ఎట్టా ఉన్నాయో. ఈ బెండకాయ కూర భలే ఉంది. థ్యాంక్ యూ. బావా, చికెన్ చాలా బాగుంది బావా. ఈ రోస్ట్ అదిరిపోయింది. అమ్మో, తిను తిను. అయ్యో, కోగలి కోగలి. తిను బావా, బాగుంది, తిను. నా వల్ల కాదు, నన్ను వదిలేయండి.
అమ్మో 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 వదండి వదండి ఏడే అరే తినండి మలొస్తుంటా ఇప్పుడు వస్తా ఏడే అమ్మో కడుపులో ఏమనుకుంటుంది వస్తా అమ్మో ఏడైంది జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సుమతి అత్తమ్మ గురించి మీరేమైనా పీడకల కన్నారా అత్తయ్య? రామ్, ప్రీతి, మీరు ఆ స్వీట్స్ తినొద్దు. జన, నువ్వు కూడా తినకు. ఏ ఎందుకు తినకూడదు? నీకు ఈ స్వీట్స్ ఇచ్చిన ఆవిడ ఏ దొంగదో అయ్యుండొచ్చు. ఈ స్వీట్స్ లో ఏదైనా కలుపుండొచ్చు. నాకు ఆవిడలా అనిపించలేదు. బ్రతికి చెడ్డ మనిషిలా అనిపించింది. నువ్వు తనని స్కాన్ ఏమైనా చేసావా? ఆవిడ మొహం సరిగ్గా కనిపించకపోయినా మాట తీరైతే మంచిగా ఉంది. మోసం చేసేవాళ్ళు మంచిగానే నటిస్తారు. తియ్యటి మాటలు చెప్పి విషం తినిపిస్తారు. తడిగుడ్డతో గొంతు కోస్తారు. అది నువ్వే అత్తయ్యా. నీ గురించి నువ్వే చెప్పుకుంటున్నావు. అయినా దారిన పోయే వాళ్ళిచ్చిన స్వీట్స్ నా ఇంట్లో వాళ్ళు తినరు. నా వాళ్ళకి కావాలి అంటే ఈ సిటీలోనే ది బెస్ట్ స్వీట్ షాపుల్లోంచి స్వీట్స్ తెప్పిస్తాను. నువ్వు కావాలంటే ఈ స్వీట్స్ అన్ని తిను. సరే మావయ్య, నేనే తింటాను. నాకు ఈ స్వీట్స్ వాసన నచ్చింది. ఆహా, వాసనే కాదు, రుచి కూడా బాగుంది. మా అమ్మ చేసిన వాటికన్నా చాలా బాగున్నాయి. నోట్లో పెట్టుకోగానే కరిగిపోతున్నాయి. ఇలాంటి కమ్మటి స్వీట్స్ తినాలంటే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. ఆవిడ ఎవరో కాని దేవత. దేవుడి ప్రసాదం లాంటి స్వీట్స్ ఉచితంగా ఇచ్చి వెళ్ళింది. ఇందులో ఏ విషయమూ లేదు. ఏంటి అలా చూస్తున్నారు? మీ చేతిలో ఉంది కదా, తినండి తినండి. నాకు కూడా ఒకటి. తీసుకో. ఒకటి కాకపోతే రెండు తీసుకో ప్రీతి. వావ్, వాట్ ఎ టేస్ట్! ఆల్మోస్ట్ నా చిన్నప్పుడు తిన్నట్టే ఉంది. సూపర్ గా ఉన్నాయి. మీకు కూడా కావాలా మావయ్య? అది మహా వచ్చి చూస్తుందేమో. ఆవిడ వచ్చేలోపు తినేసేయండి. తినండి మావయ్య. బాగున్నాయి కదా మావయ్య? అమృతంలా ఉన్నాయి. అచ్చం సుమతి చేసినట్టుగానే ఉన్నాయి. నిజంగా ఆవిడెవరో తెలియదు కానీ చాలా బాగా చేశారు. ఆవిడ మనీ కోసం వస్తే ఇంకొన్ని స్వీట్స్ తీసుకో సీత. కొన్ని కాదు, చాలా తీసుకో. మరి మీ పిన్ని చూస్తే? మహా చూడకుండా ఇలా దొంగచాటుగా లాగించేస్తాం. మీరు ఎవరో కానీ కమ్మటి స్వీట్స్ ఇచ్చి మా అత్తమ్మను గుర్తు చేసి వెళ్లారండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, మీ పనేనా ఇది కూడా? అవునా? పిచ్చి పని ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవచ్చా అత్తయ్య? పిచ్చి పని అని ఎలా అనుకుంటావు నైని? నీకు సాయం చేస్తున్నావనుకో. అనుకోడాలు లేవు.
ఏది ఉన్నా అర్థమయ్యేటట్టు కాస్త వాగితే సంతోషం. గాయత్రక్క ఆచూకీ కోసం నయని కష్టపడి పూజలు చేసినా ఫలితం లేకపోవడంతో మహానుభావుల్ని ఆశ్రయించాం. ఎవరు? ఆ అఖండ స్వామిగా? అవును, తులసమ్మ వారికి పూజ చేస్తే లైటింగ్ వచ్చిందని చెప్తే మాకు పౌడర్ ఇచ్చాడు. ఓహో, ఆ పౌడరేనా ఈ పౌడరు? నీకేదో తెలిసినట్టు అదేనా ఇది అని మాట్లాడతావెందుకు? నాకు అన్నీ తెలుసు, ఆ విషయం మీకు తెలీదు. ఒక నిమిషం ఆగమ్మా, వాళ్ళు చెప్పినవ్వు. నన్ను చెప్పనివ్వండి బాబాయ్. ముందు నేను నువ్వేం చెప్పగక్క, అన్ని విషయాల్లో తలదూర్చి డిస్టర్బ్ చేస్తావు, అసలు విషయాన్ని డైవర్ట్ చేస్తావు. డైవర్ట్ అవుతుంది మీరే. ఏయ్ నువ్వు ఆగవే. మీ ఇష్టం, తర్వాత ఫీల్ అయ్యేది మీరే. అన్నయ్య, ఏం పౌడర్ తీసుకొచ్చి అమ్మ మొహానికి రాసావు నువ్వు? ఫోటోకేగా తంబి, ప్రాణం లేని వాటికి ఏది రాసినా స్పందన ఉండదు. మరి గాయత్రి మొహానికి ఎందుకు రాశారు? అవును మమ్మీ, ఎందుకు రాసావు? ఏం చెప్పాలి? రే, భయపడాల్సిన అవసరం లేదు. అఖండ స్వామి ఇచ్చిన పౌడర్ గాయత్రక్క పేరు పెట్టుకున్న ఈ పిల్ల మొహానికి రాయడమే కాదు, అక్క ఫోటో కూడా రాశాక బూడిద రాసిన ఈ అద్దంలోకి ఈ పిల్ల మొహాన్ని చూపిస్తే అసలైన గాయత్రీదేవి గారు ప్రస్తుతం ఉంటున్న చిరునామా తెలుస్తుంది అని చెప్పారు. వారవ్వా, ఏం చెప్పాడా స్వామి? పొగుడతారేంటి బాబాయ్? అది కాదమ్మా, భలే చెప్పాడు అనిపించింది. ఎవరో కథలు చెప్తే వాటిని మా చెవిన చెప్పకుండా మీకిష్టం వచ్చినట్టు చేస్తే ఎలా? పాపకి రకరకాల పౌడర్లు పూస్తే ఏదైనా అయితే ఎలా? ఏం కాదు చెల్లి, నథింగ్ టు వరీ. నీ తోడికోడలే చెప్తోంది, నువ్వు ధైర్యంగా ఉండు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పిచ్చా వెర్రా బ్రో మీకు? ఏంట్రా అలా అంటావు? ఇది అర్థమా? నీ మూతి నా మూతి పెట్టి చూసినా ఏమీ కనిపించదు. మమ్మీ, మనోడికి మ్యాటర్ తెలీదు. మీరు చెప్తేనేగా మా వారికి తెలుస్తుంది. ఆ అద్దానికి బూడిద రాసాం. బూడిద వై? గాడిదొచ్చి దాని మీద పడి దొర్లుతుందేమో. కాదు హాసిని, పాప చూసేటప్పుడు ఆ బూడిదని చేత్తో చెరుపుతూ పోవాలి, అప్పుడు అందులో కనిపిస్తుంది. గాయత్రినా? ఏయ్ ఓసై పిచ్చి పిల్లమా! అరే, ఎవరు చూస్తే వాళ్లే కనబడేలా ఉంటే ఇంత ప్రాసెస్ ఎందుకు? మరి ఎవరు కనిపిస్తారు? గాయత్రి పాప చూస్తే గాయత్రక్క కనిపిస్తుంది. ఎందుకు నవ్వుతున్నారు బాబాయ్? పాప చూసినప్పుడు పాప కనిపించినా ఒకటే కదమ్మా. కరెక్టే, కానీ వీరికంత తెలివి గాని జ్ఞానం గాని సమయస్ఫూర్తి గాని లేవు కదా.
వదినా మావయ్య దయచేసి ఎక్కువ మాట్లాడుకున్నా ఉంటారా? సారీ అల్లుడా. బాబుగారు చూద్దాం. వీళ్ళు మంచి చేస్తున్నామని చెప్తున్నారు కదా, ఏదైనా జరగాలి. అప్పుడు అత్తయ్య బావగారిని కూడా చూడను. మా అక్క అన్నింటికి తెగించినట్టుంది. మమ్మీ నువ్వు రెడీనా? సరే. చూడు చూడు, అక్కడ చూడు చూడు చూడు, అక్కడ చూడు చూడు, అద్దన్ను చూడు, అద్దన్ను. అక్కడ చూడు, అక్కడ చూడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మి ఎక్కడా? తెలియని బాధను మోస్తూ ఇరువురం అసలే కదలేనిది ఎందుకు కలిసామిద్దరం తీయని గాయం ఎదనే బాధిస్తుందిలే పూదండను దారములా ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. చేసేదే ఏమీ లేదే. మీరు లేకపోతే నేను లేనని నాకు తెలుసు. నా రాతలో ఏముందో, నా గీతలో ఏముందో నాకు తెలీదు. కానీ నా జీవితం మాత్రం కడదాకా మీతోనే రాసిపెట్టుంది. జత కలవని దూరం ఇరువురి పయనం నా నిషేధి గదిలో నీవు శోదయాలే జతకుండగులేవే ఇరు జగములు వేరే ఆ ఎండమావుల భ్రాంతి లాంటిది మన ఈ బంధం నా రాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం నిదురించే నదిలో మొదలాయను అలలే లక్ష్మి దా. ఎదలో చిగురేసే అమ్మో మిత్రగారు, ఇక నా వల్ల కాదు. ఇందాకే చెప్పాను కదా లక్ష్మి, కాదు కూడదు అనుకుంటే ఇది తగ్గదని. పట్టు పట్టు. రా. ఆ ఎండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం నా రాత సూపర్ గా ఉంది మిత్రగారు. నిన్ను చూప చాలా బాగా చేశారు. దరి చేరని దూరం మన కలయిక తీరం మునిమాకుల చందం మన ఇరువురి పయనం. లక్ష్మి ఒక్కొక్క అడుగు నాకు దూరం అయిపోతుందంటే నా గుండె నాకు 100 సార్లు దాన్ని గుర్తు చేస్తోంది. మిత్రగారు, మీతో నా జీవితం ఎన్నో మలుపులు తిరిగింది, ఎన్నో భావోద్వేగాల్ని చూసింది. ఇన్నాళ్ళు మీతో గడిపిన కాలం నా మనసులో రాసుకున్న పుస్తకంలా అనిపిస్తుంది. అందులో సంతోషంతో నిండిన పేజీలు ఉన్నాయి, కన్నీళ్లతో తడిచిన కాగితాలు ఉన్నాయి. ఏదైనా జీవితాంతం మళ్ళీ మళ్ళీ చదువుకునే అన్ని జ్ఞాపకాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. ఈ జన్మకిది చాలు.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ లక్ష్మిని ఇన్నాళ్ళు నమ్మింది చాలు. ఇప్పుడు నిజాలు బయటపడ్డాక కూడా నమ్మడంలో అర్థం లేదు. చూడు దేవయాని, నువ్వు ఎవరి మీద అభాండాలు వేసినా నేను నమ్ముతానేమో, కానీ లక్ష్మి మీద వేస్తే మాత్రం నేను నమ్మను. మీరు నమ్మరని నాకు తెలుసు బావగారు, కానీ నిజాలు అంత స్పష్టంగా ఉన్నా కూడా మీరు నమ్మకపోతే మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు. దేవయాని, ఎన్ని రోజులుగా నేను గమనించిన దాని ప్రకారం చెప్తున్నాను. లక్ష్మి తన మనుషుల కోసం, తన కుటుంబం కోసం త్యాగాలైనా చేస్తుంది గాని మోసాలు మాత్రం చేయదు. నువ్వు లక్ష్మి గురించి తప్పుగా అర్థం చేసుకుని, నువ్వు అర్థం చేసుకున్న తప్పుని అందరి మీద రుద్దడానికి చూస్తున్నట్లుగా ఉంది. సరే అక్క, ఇన్ని ప్రశ్నలు వచ్చాక నేను సమాధానం చెప్పాల్సిందే. ఇంత అపనమ్మకంలో మీరందరూ ఉన్నాక మీ అందరి కళ్ళు నేను తెరిపించాల్సిందే. ఏంటి దేవయాని ఇదంతా? ఇప్పటికైనా నమ్ముతారా? మీరొక మట్టి గడ్డను పట్టుకొని మాణిక్యం అంటున్నారని. నేను నమ్మలేకపోతున్నాను. నా శత్రువుతో లక్ష్మి చేతులు కలిపిందా? నందన్ కుటుంబం యొక్క చేటు కోరుకునేవాడికి లక్ష్మి సహకరించిందా? అసలు లక్ష్మి ఇదంతా ఎందుకు చేసినట్టు? షేర్ల రూపంలో ఉన్న కోట్ల రూపాయల కోసం. విడాకులయ్యాక లక్ష్మి ఏమైపోతుందో అని తన పేరు మీద బావగారు పెట్టిన షేర్లు అమ్ముకోవడం కోసం. డబ్బు కోసం ఇంత దిగజారిందా? తన స్వార్థానికి ఎవరు బలైపోయినా పర్వాలేదా? ఇలాంటి వాళ్ళు అంతే మిత్ర. చందమామ చేతికి అందే వరకు మంచితనం అనే నిచ్చెన వేసుకుంటారు. ఒక్కసారి అందిందా అప్పుడు వాళ్ళ స్వార్థమనే నిజ స్వరూపం చూపిస్తారు. ఇప్పుడు లక్ష్మి చేసింది కూడా అదే. లక్ష్మిని నేను ఎంత నమ్మాను. ఆఖరికి తనకు అన్యాయం జరగకూడదని వదిలేశాక కూడా మళ్ళీ తాళి కట్టాను. కానీ తను నమ్మిన గుండె మీద తన్నేసి వెళ్ళిపోయింది. మిత్ర, ఈ ఒక్క ఆధారాన్ని పట్టుకుని ఆలోచన మార్చుకోకు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.